హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరి రచ్చ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. ప్లీజ్ నా ఛానల్కు సపోర్ట్ చేయండి. ఈరోజైతే మా ఇంట్లో ఎగ్ కర్రీ వండుతున్నా. దాన్ని ఎలా వండాలో మీకు వండి చూపిస్తా. ఇది వచ్చిన వాళ్ళకు కాదు, ఎవరికైతే రాదో వాళ్ళ కోసం మాత్రమే. నేనైతే ఇప్పుడు కోడిగుడ్లు ఉడకబెట్టుకొని ఇలా దాని మీద పొట్టంతా తీసుకొని శుభ్రం చేసుకుంటున్నా. కోడిగుడ్లన్నీ ఒలుసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 5 కోసం వండుతున్నా. దానికి సరిపడా ఆయిల్ వేసుకున్నా. అందులో కట్ చేసిన మిర్చి, ఆనియన్స్ వేస్తున్నా. వాటిని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వాటిని వేపుకోవాలి. ఇలా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కూరకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. కారం వేసుకున్న తర్వాత హైలో ఉంచితే మాత్రం మాడిపోతుంది. కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి. అది వేగుతున్నప్పుడే టమాటా వేసుకోవాలి. టమాటో బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టాలి. మూత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. టమాటా మొత్తం గుజ్జు అయిపోవాలి. తర్వాత కోడిగుడ్లు అందులో వేసుకోవాలి. అవి ఒకసారి కలుపుకోవాలి. నా దగ్గర అయితే 2 కోడిగుడ్లు పగిలిపోయినాయి. నేను ఆ టమాటా కూరలోనే వేస్తున్నా. ఇలా బాయిల్ చేసిన గుడ్లు కాకుండా కొట్టి పోసుకొని కూడా వండుకోవచ్చు. నేను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. కొద్దిసేపు తర్వాత మూత తీస్తే ఇలా ఉడికిపోతాయి. పగలు కొట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా, అవి ఒకసారి తిప్పేసుకోవాలి. ఎందుకంటే కింద మాడిపోతాయి. అది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకోవాలని ఏం లేదు. నేనైతే వేస్తున్నా. ఇందులో కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 1 మినిట్ తర్వాత మూత తీసేయాలి. మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మసాలా మొత్తం కోడిగుడ్ల కూరకు పట్టాలి కదా. ఒక నిమిషం మూత పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా అంతే, కోడిగుడ్డు కూర రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు కూర రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.